కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ దీపం 2 పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది మొదట విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నారు. అయితే కొంతమంది ఇంకా తొలి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించి తీరుతామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లో ఉన్నా సరే పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకం ప్రారంభించి 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగా, ఇంకా చాలామంది మహిళలు తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. వీరంతా మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం ఉచితంగా అందించే మొదటి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలి. లేదంటే మార్చి 31వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకుంటే అది రెండో విడత గ్యాస్ సిలిండర్ కిందకి వస్తుంది. దీంతో లబ్ధిదారులు తొలి విడత గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు అవుతుంది. ఫలితంగా వారికి ఏడాదిలో 2 ఉచిత సిలిండర్లు మాత్రమే అందుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్ కలెక్షన్కు 1 చొప్పున సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 4 నెలలకు 1 చొప్పున ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.